వరుసగా విమాన్ నగర్ కాలనీ, పైగా కాలనీ, బిహెచ్ఎల్ కాలనీ అండ్ మార్గదర్శి కాలనీ, అవంతి కాలనీ అండ్ 2 big slums like రసూల్పురా స్లమ్ అండ్ బాలమురాయి స్లమ్. ఇవన్నిటిని ఎవ్రీ ఇయర్ ఈ వర్షాకాలం వచ్చిందంటే వీళ్ళకి నిద్రలు ఉండవు. అండ్ అన్ని వర్షం వచ్చిన నీటికి అందిపోతున్నాయి. ఏంటి కారణం, ఎందుకవుతున్నది? ఇన్నేళ్ళ నుంచే లేదు, ఇప్పటి నుంచే ఎందుకు స్టార్ట్ అయిందని మేము 2008 నుంచి వీ హ్యాపెన్ టు బి ద సఫరర్స్. దీని మూలంగా ఎవ్రీ టైం మేము పర్సూ చేస్తున్నాము అథారిటీస్తోని, బట్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. ఫార్చునేట్లీ ఈ మధ్యనే మన హైడ్రా ఒక వరంలాగా మాకు వచ్చింది. 2 నాలాలు 40 ఫీట్లు ఉన్న విడ్త్, ఇంకో విడ్త్ కూడా 40 ఫీట్లు ఉన్నది. ఈ 75 ఫీట్లు ఉన్నదాన్ని 15 ఫీట్లకు కుదించిండు. దాని మూలంగా బికాస్ ఆఫ్ దట్ బ్యాక్ వాటర్ కమింగ్ ఇన్ టు అవర్ కాలనీస్, అట్లీస్ట్ ఇట్ వాజ్ సమ్మర్డ్. మాకు ఈ నాలా గురించి ఎప్పుడైతే వర్షం ఎక్కువ వస్తుందో ఇంట్లో తప్పుండి రివర్స్లో వచ్చేసి ఇళ్లకు 5 to 10 ఫీట్ వాటర్ వచ్చేసి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఈ విషయంలో పోయి మేము హైడ్రాకు చేసి ప్రజా దర్బార్లో పెట్టాము. లాస్ట్ మండే చేస్తే దాన్ని వాళ్ళు ఎమ్మడే వచ్చి సర్వే చేసి వాళ్ళు దీని మీద నిన్నటి రోజు డ్రోన్ సర్వే చేసిండు. ఈ రోజు అంతా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. Sincere thanks, and we are overwhelmed to see this particular day because thanks to Ranganath Garu and his team. Yesterday he had been here, he saw the situation, the way it was encroached. Over the years we faced hell with this drain water entering homes, and there are several colonies in and around the vicinity which takes a hit every monsoon. I'm here today to express my heartfelt gratitude to the Commissioner Ranganath Garu for showing the courage and having the nerve to touch the arterial nala that has been impacting several lakh people and their homes every monsoon. మేము ఇప్పుడు వరదలు వస్తే ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇప్పుడు లక్షల రూపాయలు నష్టం పెట్టుకుంటూ కూడా అంత ఇల్లు ఖాళీ చేయవలసే పరిస్థితి వచ్చింది. అందుచేత మేము దీని విషయంలో హైడ్రాకు విన్నవించుకుంటే వాళ్ళు మాకు ఇది పరిష్కారం మాదిరిగా చూపిస్తున్నారు. చాలా సంతోషం. దాన్ని ఇప్పుడు ఈ దశాబ్దాల నుండి ఈ సమస్యని ఇప్పుడు పరిష్కారం దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి హైడ్రాకు మేము ఎంతో రుణపడి ఉంటామని దీని మూలంగా మీకు తెలియజేస్తాం.